హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి తమకి 62 ఏళ్ల వరకు కూడా కొనసాగించాలని మంత్రిని అయితే కోరటం జరిగిందండి. అదేవిధంగా ఇంకా పలు సమస్యలను అయితే మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్ళటం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఆయన సానుకూలంగా అయితే స్పందించారు. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా చంద్రబాబు గారు ఉద్యోగ సంఘ నేతలతో అయితే భేటీ కానున్నారు ఈ నెలాఖరులో. ఆ భేటీలో అయితే వీటికి సంబంధించి కూడా ఒక చక్కటి పరిష్కారం అయితే తీసుకొని వస్తాము అని చెప్పి ఆయన సానుకూలంగా అయితే స్పందించి హామీ అయితే ఇవ్వటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. అయితే ఈ నెలాఖరులో ఏపీ ఉద్యోగ సంఘ నేతలు చంద్రబాబు గారు భేటీ అయితే కానున్నారు. ఈ భేటీలో చాలా అనేక ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి అనేక సమస్యలపైన చర్చించి సానుకూలమైన దృక్పథంతో మొత్తానికి ఉద్యోగ పెన్షనర్లకు ఒక చక్కటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఈ నెలాఖరులో అయితే జరగబోతుందండి. ఆ మీటింగ్లోనే ఐఆర్కు సంబంధించి ప్రకటన కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.